ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని? ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకు తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా కేర్ చేయను. నన్నేమన్నా చేస్తే మా అన్న నిన్ను వదలడు. నా చెల్లెల జోలికి వస్తే ఎలా వదిలేస్తాను రా. రేయ్, వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా. వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతాము. ఒరే మీరేం టెన్షన్ పడకండి రా, నేను ఎలవలో వచ్చేస్తాను. మన 100 ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు. ఒరే నేను లేనైనా ప్రభాస్ సిని కానీ సుబ్రాజ్ కానీ పెట్టారనుకో టీఆర్పీ రేటు మొత్తం పడిపోద్ది. ఉంటాను. అన్నా గా సిప్పిగాన్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గాడు రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట. వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు. నీ నంబర్ నుంచి ట్రై చేయి. సిప్పి అంటే ఎవరన్నా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు. వాడా? వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్నా. సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడ కనుక్కుంటా సార్. హలో హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు అనురాధ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సిప్పి అండి. హాయ్ సిప్పి గారు, కంగ్రాట్స్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి. మీకు బెస్ట్ కస్టమర్ అవార్డు గా 10 లక్షలు బంపర్ ప్రైజ్ వచ్చింది సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి. నా అడ్రస్ కావాలండి. ఆ, ఐఎమ్ సో లక్కీ. నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ప్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. అరే బాబ్జీగా, నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవురా. అరే నాది డొకోమో అయితే ఎయిర్టెల్ బంపర్ డ్రా ఎలా తగులుతురా? ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నిన్ను పట్టుకుంటాను రా. నేను పాదరసం లాంటిరా, నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా. నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా. ఫోటో పంపిస్తాను చూసుకోరా. ఎందుకట్లా అరుస్తావు? పంపించరా. వస్తుంది చూసుకో. అన్నా బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట. అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా. మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏదైనా టాక్సీ వస్తే అప్పు. వస్తావా? క్యాబే నా జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? నేను 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి. ఓకే, గెట్ ఇన్ సైడ్. ఎక్కనా? నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్. సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థం అవుతుంది సార్. అవును సార్, మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్. ఆపండ్రా. నువ్వు బండితే హే ఇటు చూడు. వాచ్. హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఇక ఆర్డర్ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో. అయ్యో చంద్రకళ, నీ పరువు. ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగోని హర్ట్ చేశాడు. వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను. చూస్తుండండి, నేనేంటో చూపిస్తాను. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్.
ఏంట్రా నీ పొగరు హ? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? హ? ఏయ్, నేనెవరో తెలుసా? సత్య. సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎన్కౌంటర్ లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని. విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా. వెళ్ళు వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకున్నట్టే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల, సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఎర్రగదీస్తా. తీసావు గానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతున్నట్టవా? రే, ప్రతి అమ్మాయికి పడాలనుంటుందిరా, కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ, ఐఎమ్ సారీ అమ్మా, శని నిన్ను సెంటర్ చేశాడు. హాయ్. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంతకీ అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. ఏ చందు, ఈ రోజు మనకు కొత్త పీస్ దొరికిందే. ఈ రోజు ర్యాగింగ్ వద్దు. ఎందుకు ఈ ర్యాగింగ్ లో అవి తప్పు కదా? ఏంటి ర్యాగింగ్ లవి వద్దా? నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏం లేదు, ర్యాగింగ్ వద్దు అంతే. చెయ్యాలి. No. సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తూ ఉండు, మేం చేస్తాం. నీ పేరేంట్రా? చింతాడు సీను ఫ్రమ్ శ్రీకాకుళం. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరా? ఇంకెవరు? అరుంధతులప్ప. రై, అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పురా. అమ్మా బొమ్మడే. చిన్న పిందులాగా ఉండదని బా. ఇప్పుడేట పందిలా తయారైపోను బా. అవునోలా, నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మను వాడుకొని తైతక్కలాడుతావా? నిన్ను ఒక్కనా? అమ్మో! కనిపిస్తున్నాడట. ఇది కాలేజా అడివా? చిన్న కొంటాను పట్టుకుని కొట్టేస్తుంటే కాపాడడానికి ఏ కొంటాడు లేడా? ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? ఏటంటే ఏడు చెప్పాలంటే చిన్న గుంటడని చూడకంటే గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా. నువ్వు చిన్న గుంటడు వెంట్రా, పిల్లల పందిలా ఉంటే. ఏయ్, సార్, వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలకు కూడా అభయ చట్టం రావాలి సార్. ఆల్రెడీ వాయ్ అయిపోయింది టనియా. ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే. లొకేషన్ షిఫ్ట్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? వెంకటేశ్వర్లు, నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయేలా ఉందిరా. ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? కుర్రాళ్ళు కాలేజ్కి రావటం మానేశారు. ఏదో పాపం చదువుకుందాం ఇలాంటి చిన్నపిల్లలు కాలేజ్కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు? అలా అడగండి. నాకపోతే థర్టీలో కాలేజ్కి వచ్చినారా, క్యాబినెట్ డాన్స్ రైడర్కి వచ్చినారా? ఆ గొట్లేంటంటే కాన్వెంట్ బట్టలు కాలేజ్కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది. ఈ యాంగిల్ కూడా ఉందా నీలో? నువ్వేంటలా వణికిపోతున్నావు? చేయాల్సిందంతా చేసేసి యాక్టింగా? మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. పోలీసులు అంటే భయం అండి. హాబీస్ ఏంటి? లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్ అండి. అయ్య బాబోయ్, డాన్స్ వచ్చంట. ఒకసారి డాన్స్ అయ్యి. నాకు కొంచెం సిగ్గండి, అందరూ చూస్తున్నారు. ఇట్రా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి. అయితే నా దగ్గర ఒక పాట ఉంది, పెట్టుకోమంటారా? సంపేసి. దేవుడి పాట అనుకుంటా. అమ్ములు, కాలేజీలో ఎలా ఉందమ్మా? అంతా ఓకే. ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు. అన్నయ్యతో చెప్పాలి. ఆగాగు, ఏసీపీ నారాయణ అతను మనోడు కదా. నీకు విషయం తెలుసా? అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ. అతని సంగతి నేను చూసుకుంటాను. చిన్న చిన్న విషయాలు అనేదాకా అక్కర్లేదు. ఇలా ఎలా చూసుకుంటాడు. నాకు వదిలే, నువ్వు వెళ్ళిపో అంతే. నమస్తే మేడం, నేను ఏసీపీ శంకర్ నారాయణ. ఏంటి, మీరు ఏసీపీ శంకర్ నారాయణ? అవునమ్మా, నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట. మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది. అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా.